స్వచ్ఛంద సంస్థలు నడుపుకునే వాళ్ళని ఎన్జిఓలని తీసుకొచ్చాడు టికెట్లు ఇచ్చి, పార్టీలో వాళ్ళని పక్కన పెట్టేసి. అన్నిటికంటే విచిత్రం, మంగళగిరి సిపిఎం వాళ్ళు గెలుస్తారు ఇప్పుడు, ఆ టికెట్ సిపిఐ వాళ్ళకి ఇచ్చాడు. సిపిఐ వాళ్ళు గెలిచేటువంటి విజయవాడ సీట్ తీసుకెళ్లి సిపిఎం వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఫిక్స్డ్ సీట్లు ఉంటాయి కొన్ని ఆ పార్టీలో, ఆ సీట్లు అడిగితే ఉల్టా చేశాడు ఈయన. సిపిఐ నా చిన్నప్పటి నుంచి విజయవాడ వన్ గెలుస్తూ ఉంటుంది, సిపిఐ ఆర్ కాంగ్రెస్. అక్కడికి తీసుకెళ్లి సిపిఎం వాళ్ళకి ఇచ్చేది ఏంది? మంగళగిరి సిపిఎంకి బలమైనటువంటి శక్తి, అది తీసుకెళ్లి సిపిఐకి ఇవ్వడం ఏంటి? ఎట గెలుస్తారు? అంటే అవన్నీ కూడా బాంబే సీన్ అంతే. బయటికి మేము వ్యతిరేకం అని చెప్తా, అట్లాగప్పుడు నెట్ట నమ్ముతారు. ఎందుకు లేదంటారు, ఎందుకు ఓటే లేదని అడుగుతా నువ్వు. అప్పుడే జనం ఎగబడిపోయి లేదు లేదు మా పవన్ కళ్యాణ్ గారు మంచి ఫార్ములా వేసేసారు అందుకని వచ్చి ఓట్లు వేసేస్తారా? అందుకే కదా మళ్ళీ ఇప్పుడే కొత్తగా 7 సిద్ధాంతాలు లేదంటున్నారు మళ్ళీ కొత్తగా. సరే, ఇంకొక విషయం, కాపు సామాజిక వర్గం విషయంలో మరొకసారి ఆయన అంటే మాట తప్పారే, క్లారిటీ ఇచ్చారు. ఒకసారి ఆయన ఏమన్నారు వినిపిస్తారు. నేను ఈ కులంలో పుట్టాను, కులానికి పరిమితం అవ్వాల. నాకు మానవత గొప్పది, మానవత్వం గొప్పది, దేశం చాలా పెద్దది. కానీ దీన్ని నేను గౌరవించాలంతే. నన్ను ఒక కులానికి పరిమితం చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించాను. నన్ను ఒక ప్రాంతానికి పరిమితం చేయాలని వస్తే మన సాంబశివుడు లాంటి వచ్చి అన్న నువ్వు ఆంధ్ర కాదు, నువ్వు తెలంగాణ, నువ్వు భారతీయుడు. నన్ను కులానికి పరిమితం చేయాలని చూశారు, ప్రాంతానికి పరిమితం చేయాలని చూశారు. నేను కులంలో పుట్టా, కానీ ఒక కులం కోసం పనిచేయడానికి రాలా, దేశం కోసం పనిచేయడానికి వచ్చాం, సమాజ స్థాపన కోసం వచ్చాం. ఏం చేశారు? ఇవన్నీ మాట్లాడుతుంటే